శుభోదయం బాలలు. ఈ కథ పేరు ప్రిన్సెస్ ప్రెస్టీ మరియు పండ్ల అమ్మాయిలు. ఇక్కడ పండ్లు అక్షర క్రమంలో జాబితా చేయబడ్డాయి. G. Grapes and H. Honeydew. ఈ ద్రాక్ష మరియు తేనె పుచ్చకాయ. యువరాణి ప్రెస్టీ తన తోటలోని ప్రతి మూల అన్వేషించడం, రకరకాల పండ్లను రుచి చూడటం ఎంతో ఇష్టపడేది. ఒక రోజు ఆమె మెరిసే ఊదా, ఆకుపచ్చ ద్రాక్ష పండ్లతో నిండిన పొడవైన తీగ కింద నడిచింది. అకస్మాత్తుగా ఒక ఉల్లాసభరితమైన చిన్నారి తీగ నుండి కిందకు ఊగింది. ఆమె జుట్టులో ద్రాక్ష పండ్లలాంటి పూసల గుత్తిని, చిన్న గుండ్రని ద్రాక్ష పండ్లతో చేసిన దుస్తులను ధరించింది. నేను ద్రాక్ష పండ్ల అమ్మాయిని అని ఆమె నవ్వుతూ చెప్పింది. ప్రెస్టీ ఆనందంతో చప్పట్లు కొట్టింది. నువ్వు చాలా అందంగా ఉన్నావు. ద్రాక్ష పండ్లకు మాయాశక్తి ఉందా? ద్రాక్ష పండ్ల అమ్మాయి సంతోషంగా గిరగిరా తిరిగింది. అవును, ద్రాక్ష పండ్లలో ఎంతో మంచి గుణాలున్నాయి. ఆమె మెరుస్తున్న ద్రాక్ష పండ్ల గుత్తిని కోసి, ద్రాక్ష పండ్లు మిమ్మల్ని ఆరోగ్యంగా, బలంగా ఉంచుతాయి అని చెప్పింది. ప్రెస్టీ కొన్ని తిని, తాజాగా, సంతోషంగా ఉన్నట్లు భావించింది. వాటిలో మీ చర్మాన్ని కాంతివంతంగా, మీ శరీరాన్ని చురుకుగా ఉంచే విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి అని ఆ ద్రాక్ష అమ్మాయి వివరించింది. మరియు అవి మీకు రోజంతా ఆడుకోవడానికి శక్తిని ఇస్తాయి అని ఆమె జోడించింది. ప్రెస్టీ ఆనందంతో గంతులు వేసింది. ఈ తోట అంతా పరుగెత్తగలననిపిస్తోంది. కాని అప్పుడు ఆ ద్రాక్ష అమ్మాయి మెల్లగా ప్రెస్టీ చేతిని పట్టుకుంది. మంచి విషయాలను కూడా వివేకంతో ఆస్వాదించాలి అని ఆమె చెప్పింది. యువరాణి ప్రెస్టీ ఆసక్తిగా చూసింది. మీ ఉద్దేశ్యం ఏమిటి? గ్రేప్స్ గర్ల్ వివరించింది. మీరు ఎక్కువగా ద్రాక్ష పండ్లు తింటే, మీ కడుపు నొప్పికి గురి కావచ్చు. ఓహ్ అంటూ ప్రెస్టీ తన కడుపు పట్టుకుని అంది. మరియు ద్రాక్ష పండ్లు చాలా తీయగా ఉంటాయి, ఆమె కొనసాగించింది. కాబట్టి వాటిని ఎక్కువగా తినడం వల్ల మీ దంతాలు పాడవుతాయి. ప్రెస్టీ ప్రతిరోజు పళ్ళు తోముకోవడం గుర్తుంచుకుంది. మరియు ద్రాక్ష పండ్లను తినే ముందు ఎల్లప్పుడూ కడగాలి, ఎందుకంటే వాటికి మట్టి లేదా రసాయనాలు ఉండవచ్చు అని ద్రాక్ష పండ్ల అమ్మాయి చెప్పింది. ఆ పాఠం పూర్తయ్యాక, ద్రాక్ష పండ్లు అద్భుతమైనవే, కానీ వాటిని సరిగ్గా తిన్నప్పుడే అని ప్రెస్టీ నవ్వుతూ చెప్పింది. ద్రాక్ష పండ్ల అమ్మాయి సంతోషంగా తల ఊపింది. సరిగ్గా, ఆరోగ్యకరమైన ఆహారం తినండి, కానీ మరీ ఎక్కువగా కాదు. ఆ రోజు నుండి, యువరాణి ప్రెస్టీ ప్రతిరోజు ద్రాక్ష పండ్లను ఆస్వాదించేది, కానీ ఎల్లప్పుడూ కడిగిన ఒక చిన్న గిన్నెలో మాత్రమే, మరియు ఆమె పళ్ళు తోముకోవడం ఎప్పుడూ మర్చిపోయేది కాదు. ఆ ఇద్దరు స్నేహితులు రాజ తోటలో నవ్వుతూ, ఆడుకుంటూ, ఎన్నో పండ్ల సంబంధిత సాహసాలకు సంబంధించిన కబుర్లు చెప్పుకున్నారు. ఈ కథలోని నీతి ఏమిటంటే, ఆరోగ్యకరమైన ఆహారాన్ని కూడా సరైన మోతాదులో తినాలి. సమతుల్యత ప్రతిదాన్ని మెరుగుపరుస్తుంది. ఒక వెచ్చని మధ్యాహ్నం, ఆమె తోటలోని మెరుస్తున్న పచ్చని ప్రదేశంలోకి నడిచి వెళ్ళింది. అక్కడ, గడ్డి మీద గుండ్రంగా, మెరుస్తున్న ఒక పండు ఉండటం ఆమె చూసింది. ఉన్నట్టుండి, టప్ అని ఆ పండు పగిలింది. అందులోంచి మెత్తటి ఆకుపచ్చ గౌను వేసుకున్న ఒక చిన్ని అమ్మాయి బయటకు వచ్చింది. ఆమె పుచ్చకాయ లోపలి గుజ్జులా తెల్లగా, తీయగా ఉంది. హలో, ఆమె ఉత్సాహంగా అంది. నేనే హనీడ్యూ అమ్మాయిని. నువ్వు చాలా కూల్గా, ఫ్రెష్గా కనిపిస్తున్నావు. నీకు కూడా మాయాశక్తులు ఉన్నాయా? హనీడ్యూ అమ్మాయి కిలకిల నవ్వింది.
తప్పకుండా. నేను మీకు చూపిస్తాను. ఆమె యువరాణి ప్రెస్టీకి రసవంతమైన హనీడ్యూ ముక్కను అందించింది. ప్రెస్టీ దాన్ని రుచి చూడగానే ఆమెకు చల్లగా, ఉత్తేజంగా అనిపించింది. హనీడ్యూ మీ శరీరాన్ని తేమగా ఉంచడానికి సహాయపడుతుంది అని హనీడ్యూ అమ్మాయి చెప్పింది. ఇందులో నీరు పుష్కలంగా ఉంది. వేడి ఎండ రోజులకు చాలా అనువైనది. ప్రెస్టీ నవ్వింది. నా లోపల చల్లని గాలి వీస్తున్నట్టు అనిపిస్తోంది. ఇందులో మీ చర్మాన్ని మృదువుగా, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే విటమిన్లు కూడా ఉన్నాయి అని హనీడ్యూ అమ్మాయి జోడించింది. మరియు ఇది మీ కడుపుకు సున్నితంగా ఉంటుంది అని ఆమె మెల్లగా చెప్పింది. ప్రెస్టీ సంతోషంగా మరికొన్ని ముక్కలు తిన్నది. ఇది చాలా రుచిగా ఉంది. కానీ గుర్తుంచుకో, రాకుమారి. ప్రెస్టీ తల వంచి, ఏమిటి? అని అడిగింది. మీరు హనీడ్యూను ఎక్కువగా తింటే, మీ కడుపు చాలా నిండుగా లేదా అసౌకర్యంగా అనిపించవచ్చు. మరియు దానిలో సహజ చక్కెర ఉన్నందున, దానిని ఎక్కువగా తినడం మీ దంతాలకు హానికరం కావచ్చు అని హనీడ్యూ అమ్మాయి వివరించింది. మరియు ఇంకొక విషయానికి, అని ఆమె మెల్లగా చెప్పింది, ఎప్పుడూ తాజా తేనె పుచ్చకాయనే తినండి. అది పాతదైనా లేదా శుభ్రంగా లేకపోయినా, అది మీకు అనారోగ్యం కలిగించగలదు. ప్రెస్టీ వాగ్దానం చేసింది, నేను ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉంటాను. ప్రెస్టీ ప్రకాశవంతంగా నవ్వి, అయితే హనీడ్యూ ఒక చల్లని మరియు ఆరోగ్యకరమైన పండు. కానీ మనం దానిని సరైన పద్ధతిలో తిన్నప్పుడు మాత్రమే, అని చెప్పింది. హనీడ్యూ అమ్మాయి సంతోషంగా చప్పట్లు కొట్టింది. అవును, తాజాగా, శుభ్రంగా, సరైన మోతాదులో. ఆ రోజు నుండి, యువరాణి ప్రెస్టీ ఎండ రోజులలో తీయటి హనీడ్యూ ముక్కలను ఆస్వాదిస్తూ, ఎల్లప్పుడూ తన చిన్న స్నేహితురాలితో పంచుకునేది. If you enjoyed this content, don't forget to like, share and subscribe for more updates. Your support helps us create even more great videos and keeps you in the loop with all our latest content. Thanks for watching.